స్లో మోషన్ లో ఒక 2 గుంజీలు తీసారు. ఎక్కడ ఉందా నీకు అర్థమవుతుంది? హాఫ్ అన్ అవర్ నేను స్టార్ట్ చేస్తాను, అక్కడి నుంచి డిఎల్ఎఫ్ మొత్తం తిరుక్కుంటే ఏమైనా తినొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. నేను మీ రోహిత్ని. ఈ రోజు మన వైరలీ ఫుడ్ లో ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఛాలెంజింగ్ గేమ్ ఆడబోతున్నాము. అది ఎవరితో ఆడుతున్నాం అంటే thumbnail చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఛాలెంజింగ్ గేమ్ కి ఎవరు రాబోతున్నారో. సో వాళ్ళతో ఇలాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఛాలెంజింగ్ గేమ్ ఆడాలి అని అంటే ఒక క్రేజీ ఫుడ్ జోన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అక్కడికి వెళ్ళిపోతాం పదండి. అందుకే మనం డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మన ఇద్దరు కంటెస్టెంట్ ని పిలుద్దాం. అందుకన్నా ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్ ని, అందమైన అమ్మాయిని పిలవాలంటే ఒక అందమైన లైన్ కూడా రాసుకున్నాను. అమ్మాయిల జడ్లో ఉంటుంది చామంతి, అమ్మాయిల జడ్లో ఉంటుంది చామంతి, ఫుడ్ ఈజ్ గుండెల్లో ఉంటుంది రా టేస్టీ ట్రిప్స్ వాచండి. అండి బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. సముద్రం ఉంటుంది చాలా డీప్, సముద్రం ఉంటుంది చాలా డీప్. ఇప్పుడు వచ్చేది ఎవరో కాదురా, హంగ్రీ ఇండియాస్ మణిదీప్. బాగున్నారా ఇద్దరు? ఆల్ గుడ్. అంతా ఓకే కదా? అంతా ఓకే. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అయితే మన ఛాలెంజ్ ఏంటో ఆడియన్స్ కూడా రివీల్ చేద్దాము. అందుకన్నా ముందుగా డిఎల్ఎఫ్, మీ ఇద్దరు ఫుడ్ బ్లాగర్సే కాబట్టి డిఎల్ఎఫ్ మీకు కొట్టిన పిండే అనుకుంటున్నా. ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో బాగా తెలుసా? సో ఈ రోజు మనమైతే అంతాక్షరి ఫుడ్ ఛాలెంజింగ్ గేమ్ ఆడబోతున్నాం బ్రో. అయితే ఈ ఛాలెంజ్ లో పాటలు ఉండవు. మీరు బాగా పాడతారు, నాకు తెలుసు బాగా పాడతారు కదా. సరే ఓకే, వీళ్ళిద్దరు మంచిగా ఈరోజు పాటలు అయితే పాడరండి, కాకపోతే ఫుడ్ తినబోతున్నారు. ఇద్దరు కూడా మంచిగా ఫుడ్ తినబోతున్నారు. అయితే ఈ గేమ్ ఎలా ఉంటుందో, ఈ ఛాలెంజ్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అంతాక్షరిలో ఏం చేస్తాం, లాస్ట్ లెటర్తో పాటలు పాడుతుంటాం. సో ఒక లెటర్ ఎండింగ్, లాస్ట్ ఆ పాట ఎండింగ్ ఏదో అట్లా పాటలు పాడుతూ ఉంటాము. ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఫుడ్ ఐటమ్ తింటే, ఫర్ ఎగ్జాంపుల్ షవర్మా తిన్నారు, ఆ షవర్మా ఎండింగ్ లెటర్ ఏ, దాంతో ఇంకొక ఫుడ్ ఐటమ్ తింటారు. ఏ లెటర్తో యాపిల్ తిన్నారు అనుకోండి, ఎల్ఈ ఎండింగ్, సో ఈతో ఇంకో ఫుడ్ ఐటమ్ తింటారు. అలా తిన్నాక ఈతో ఈనో తాగాలి భయ్యా. ఓకే, అలా లాస్ట్గా హాఫ్ అన్ అవర్ టైం మీకుంటుంది, హాఫ్ అన్ అవర్ మీకుంటుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే తింటారో వాళ్ళే ఈ అంతాక్షరి ఫుడ్ ఛాలెంజ్ గేమ్ లో విన్ అవుతారు అనమాట. విన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. చెప్తే విన్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. మీ ఇద్దరు ఖుషి చేయాలంటే ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం వైరలీ ఫుడ్ నుంచి. ఓకేనా? పక్క పక్క పక్క. సో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందుగా మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. టాస్ ఇస్తారా? టాస్ వద్దు. అగ్గిపెట్టి కోడి కొంగ తెలుసా మీకు? అగ్గిపెట్టి కోడి కొంగ డామ్ డూమ్ డుస్ అనేది తెలుసా? సో అది స్టార్ట్ చేద్దాం. సో ఎవరికి ఫస్ట్ వస్తుందో వాళ్ళు స్టార్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. సో ఈ గేమ్ ఎవరైతే ఫస్ట్ కాదు ఈ గేమ్ ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెం గేమ్ లో విన్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ ఆడిన వాళ్ళు సేమ్ ఫుడ్ తినకూడదా? సేమ్ ఫుడ్ అంటే రిపీటెడ్ గా వీళ్ళు ఏ అయితే తిన్నారో అన్నీ తినకూడదు, కొంచెం మార్చి తినాలి. రెడీనా? రెడీనా? మీకు ఇన్ కేసు ఏదైనా ఫుడ్ ఐటమ్ లెటర్ ఏమైనా దొరకలేదు అనుకోండి, అప్పుడు చెప్తాను ఏం చేయాలో. రెడీ కదా? సో స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ డామ్ డూమ్ డుస్. నేనే స్టార్ట్ చేయాలి. మీరే స్టార్ట్ చేయాలి. అగ్గిపెట్టి స్టార్ట్ చేసి మరి డుస్ సెకండ్ సరే టాస్ చేద్దాం. మరి అయిపోయింది, మళ్ళీ టాస్ ఎందుకు? అది బ్రో, అబ్బాయిలు అనిపించారు. ఈ రోజు గెలిచేది మీరే, నాకు అర్థం అయిపోయింది. మంచి స్పోర్టివ్ గా ఉన్నారు. సో ఎస్ లెటర్ తో స్టార్ట్ చేయాలి మీరు. టైం అయితే హాఫ్ అన్ అవర్ నేను స్టార్ట్ చేస్తాను, అక్కడి నుంచి డిఎల్ఎఫ్ మొత్తం తిరుక్కుంటే ఏమైనా తినొచ్చు. ఓకే, చూద్దాం లాస్ట్ కి ఎవరు గెలుస్తారు అని. సో స్టార్ట్ చేస్తున్నాను. టైమర్ అయితే మామూలుగా లేడీస్ ఫస్ట్ అంటారు కదా బ్రో, ఏమైనా కాంప్రమైజ్ అయిద్దాం. వెనకాల ఫస్ట్ వాళ్ళే వస్తారు. ఓకే డన్, వెనక్కి వచ్చేసేయండి. అయితే టైం స్టార్ట్ నౌ. డిఎల్ఎఫ్ లో షవర్మాలు చాలా ఉంటాయి, అది ఏం ముందు షవర్మా బాగుంటుంది, అందుకోసమే ఇక్కడ తీసుకొచ్చా. సజెషన్ కూడా ఫాలోవర్స్ కి ఒక మంచి సజెషన్ కూడా. షవర్మా చాలా బాగుంటుంది అంట. అన్న ప్రైస్ ఎంత ఉన్నాయి ఇక్కడ? షవర్మా 120. సో మనది బ్రో షవర్మాకి ఒక పాయింట్ వచ్చింది. ఎస్ షవర్మా ఇంకా తినేస్తున్నా, చింపేస్తున్నా. చూడండి, నెక్స్ట్ మీరు పేపర్లు అట్నే నింపాలి పాయింట్ రాసుకోవడానికి. సో ఫస్ట్ సుపారమ్మో షవర్మాతో చేశారు అంతే. హైదరాబాద్లో షవర్మా అంటే క్రేజీ ఉంటుంది.
షవర్మా లాస్ట్ రేట్ ఏంటి? ఏ జల్దీ పద బ్రో. ఆడ పేజెస్ వచ్చే లోపల వచ్చేసారు బ్రో మీరు. షవర్మా ఏదో ఎండండి, ఏదో స్టార్ట్ అవుతుంది. బనానా బజ్జీ అంటారు, రా బనానా బజ్జీ 6 అది. లేదు నేను కౌంట్ చేయ. అరటికాయ బజ్జీ అంతే. అంటే తెలుగు ఇంగ్లీష్ మీ ఇష్టమా? తమిళ్ కూడా వాడుకోవచ్చు. తమిళ కూడా వాడుకోవచ్చు. నీకు రాదు కదా, నాకు తమిళ వచ్చు. నెక్స్ట్ దానిలో చూపిస్తుంది తమిళ ఏందో. అది అరటికాయ బజ్జీ కాదు, అరటికాయ బజ్జీ మిక్చర్ ఇది. నువ్వు కావాలంటే తిని చూడు. అరటికాయ మిక్చర్ ఇది. 2 పాయింట్స్. ఫస్ట్ 5 minutes లోనే 2 పాయింట్లు సంపాదించిన హంగ్రీ ఇండియన్స్. అరటికాయ బజ్జీ లాస్ట్ 5 నిండైంది. అందుకోసం అని కాదు, సమ్మర్ లో వేడి కూడా ఉందని చెప్పి నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్ తింటున్నాం. రండి. ఐస్ క్రీమ్ తింటున్నాడు, థర్డ్ పాయింట్ గెలుచుకున్నాడు అన్న. సో 8 minutes అయింది ఇక్కడికి. చాక్లెట్ సూపర్ ఉంది. ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయి కోకోనట్, సీతాఫల, టెండర్ కోకోనట్ జ్యూస్ కదా, నాకు భలే ఇష్టం ఇక్కడ. సో మిమ్మల్ని వస్తుంది మళ్ళీ చూసారు, మిమ్మల్ని మాటల్లో పెట్టి లాగ్ చేస్తున్నారు. సో స్టీమ్ మోమోస్ ఇక్కడతో 4 ఫుడ్ ఐటమ్స్ తిన్నారు బ్రో. మీరు గెలుచుకున్నారు 4 points. 10 minutes టైం అయిపోయింది బ్రో. అది కదా ఇందాక ఒకటి అడిగాను మిమ్మల్ని, అసలు మీరు ఫుడ్ బ్లాగర్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? ప్రపంచానికి మంచి ఫుడ్ ఎక్కడ ఉందో తెలియజేయడానికి ఒక ధ్యేయంలా ఉద్యోగంలా తీసుకుని ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో షర్బత్ 5 points వచ్చినాయి ఇప్పటికి. షర్బత్ హాట్ డాగ్ DOG. గోల్గప్పాతో ఇంకో టైం ఏంది? ఇంకా లాస్ట్ 2 minutes ఉంది. ఇంకా హ్యాపీ గుడ్ గైస్. అయిపోయింది. ఇంకా లాస్ట్ దేతే 1 minute జల్దీ చాయ్ దే. మనీది కాల్తదిరా. ఓకే గెలిచావు. పాయింట్ వచ్చిందా లేదా? వచ్చింది ఆహా, ఇది పట్టుకో ఒకసారి. ఇంకొక 5 seconds టైం ఉంది. 5 seconds టైం ఉంది. ఇంకా 5 చాయలు తాగొచ్చు. కాకపోతే ఒక దాంట్లో ఆపేద్దాం బ్రో. టైం అయిపోయింది. టైం అయిపోయింది పర్ఫెక్ట్ గా. అండ్ లాస్ట్ టీ తో ఇంకొక పాయింట్ వచ్చింది. ఆగండి. TEA ఏ నుంచి స్టార్ట్ చేయాలి మీరు? నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఇంకా అంతే, ఏదో స్టార్ట్ చేయాల్సిందే. మనది బ్రో అదర కొట్టేశారు. థాంక్యూ బ్రో. ఇచ్చేస్తున్నావు ఇప్పుడే. అంటే ఉన్నారు కదా. బిన్ని క్లియర్ చేయలేదా? చేయలేదు. ప్రయత్నించండి. మిమ్మల్ని గెలిపిస్తాను నేను. 2000 ఇస్తాను. ఫైనల్ గా మీరు ఇందాక నాకు 5,000 తీసుకున్నావు. సరే బ్రో, భలే వాళ్ళు మీరు. సరే ఓకే. మొత్తం ఈ అరగంట సేపులో మనది బ్రో షవర్మా తిన్నాడు, అరటికాయ బజ్జీ తిన్నాడు, కోకోనట్ జ్యూస్ బార్ లో ఐస్ క్రీమ్ తిన్నాడు, మోమోస్ తిన్నాడు, హాట్ డాగ్ తిన్నాడు, షర్బత్ తాగాను. అది షర్బత్ అన్నారు కదా. నన్నరి ఏ కలర్ లో ఉంటుంది చెప్పు ఫస్ట్. పానీపూరి తిన్నాడు. అండ్ గోల్గప్ప బ్రో. అదే గోల్గప్ప. గోల్గప్ప అంటారు. ఆప్రికాట్ డిలైట్. అండ్ లాస్ట్ గా కరెక్ట్ టైం ఎండ్ అయ్యే టైంలో టీ తాగాడు కదా, అది నిజంగా హైలైట్ అనిపించింది. 1 2 3 4 5 6 7 8 9 పాయింట్లు. సూపర్ బ్రో. నిజంగా మీరు, నేను హాఫ్ అన్ అవర్ టైంలో 5 items తినడం ఎక్కువ ఏమో అనుకున్నాను. చాలా మంచిగా ఆడారు. థాంక్యూ బ్రో. అండ్ వాసంతి గారు, అబ్బాయి ఆడతావా? ఓడిపోతారు. గివ్ అప్ ఇచ్చేస్తారా చెప్పండి. అంటే ప్రయత్నించి గివ్ అప్ ఇచ్చేస్తా అంటే చెప్పాను. గివ్ అప్ ఇచ్చేస్తా అంటే నీకు బిర్యానీ ఇందాక అడిగిన కదా బిర్యానీ కావాలని. నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ 2 pieces నీకే. 2 pieces వస్తే 2 pieces నీకే. ఆడతారు. సరే గెలవాలైతే మరి. నల్లి గోష్ బిర్యానీ తిందామనే ఇక్కడ డీలర్ లేదు. సో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. వాసంతి గారు ఇప్పుడు 9 points వచ్చి ఉన్నాయి మనదీప్ బ్రోకి. మీరు ఎన్ని తింటారో చూద్దాం. మీకు కానీ 10 points వచ్చినాయి అంటే మీరే విన్. 9 వచ్చిందంటే టై. 8 వచ్చిందంటే టై అయితే ఏం చేద్దాం మళ్ళీ? సూపర్ ఓవర్ లాగా 10 minutes లో ఎన్ని తినగలుగుతారని పెట్టి అట్లుంటది మనతోని. అది నెక్స్ట్ డే. సో రెడీనా మీరు? రెడీనా బ్రో? మీరు కూడా ఆమెను తినకుండా ప్రయత్నించండి. స్టార్ట్. మళ్ళీ ఏం తింటున్నారు? ఏం కావాలి? ఆలు బజ్జీ. కాఫీ 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 బజ్జీ బజ్జీ బజ్జీ. మీరు తినింది అరటికాయ బజ్జీ, ఆమె తింటుంది ఆలు బజ్జీ. ఏం తింటున్నావు? ఆలు బజ్జీయా అన్న? 3 ప్లేట్లు ఫస్ట్ నాకు, తర్వాత వాళ్ళకి 33 ప్లేట్స్ నాకు. సూపర్ సూపర్. ఫస్ట్ 35 seconds లోనే బజ్జీ అయితే ఇడ్లీ. సో
వాసంతి గారు ఎక్కడికి వచ్చి ఏం తింటున్నారో చెప్పండి. ఫస్ట్ ఏం తిన్నారు అండ్ ఇప్పుడు ఏం తింటున్నారో చెప్పండి మనోడు. బజ్జీ బాయ్ నుంచి ఆలు బజ్జీ, ఇప్పుడు పల్లెకోడి పుల్లెట్ నుంచి ఇడ్లీ. కాదు ఇడ్లీ చట్నీ సాంబార్ ఇక్కడ. ఇంకా 1 minute ఫస్ట్ 1 minute లోనే మీరు ఫుడ్ ఐటమ్ అన్నారు కానీ ఇక్కడ వాళ్ళు లేట్ చేస్తున్నారు. వచ్చేసింది అది గీకారం ఇడ్లీ. నాకు అదేదో చట్నీ లేకుండా ఇస్తున్నారు ఇక్కడ. చట్నీ లేకుండా ఇస్తున్నారు ఇక్కడ పాపం. హోటల్ పడిపోతుంది పాపం. చట్నీ తీసుకో బాగుండదు లేకపోతే. ఐ కదా అయ్యేంటిది ఇడ్లీ ఇడ్లీ ఈ ఐడియల్ వై వై అక్కడ ఐ కాదు భయ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? వైతో ఏం లేవు ఇక్కడ. వైతో అమ్మా ఐ కాదు వై. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ రండి రండి రండి. మనది హెల్ప్ మనీది. టాస్క్ ఇస్తా. సరే టాస్క్ ఓకే స్లో మోషన్ లో ఒక 2 గుంజీలు కాదు. మనీ ఎక్కడ ఉందా నీకు అర్థమవుతుందా? చెప్పింది ఇందాక అందుకని ఏదైనా చేయొచ్చు అని చెప్పాను. ఏం రోడ్ నేను చెయ్యా. ఏందన్న నీకు ఇష్టం లెటర్ ఇస్తా. నేను చెప్పిన టాస్క్ చేస్తే ఒక 6 people దగ్గరికి వెళ్ళి 6 హంగ్రీ పేజ్ ఫాలో చెప్పి హంగ్రీ ఇండియన్స్ పేజ్ ని నేను ఫాలో అవుతున్నా. డన్. ఒకటైపోయింది ఇంకా నలుగురు. కమ్ ఆన్ ఫాలో అవ్వండి. అవ్వట్లేదు. థ్యాంక్ యూ. హీ ఫాలోడ్ 5 people అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక లెటర్ ఇవ్వు. బెల్లా ఏం లెటర్ ఇస్తావు? మా బెల్లా ఇస్తావు. మీతో స్టార్ట్ చేయండి. సరే మీతో స్టార్ట్ చేయి. సో మళ్ళీ టైం స్టార్ట్ చేశాను నేను. 2 ఐటమ్స్ ఎందుకు తీసుకున్నారు అట్లా? బెల్జియన్ చిప్ మాక్టైల్. ఓకే ఎల్ తో ఎండ్ అవుతుంది. లస్సీ తాగుతున్నావు. ఓకే ఐస్ క్రీమ్ మొయిటో ఎంతో స్టార్ట్ అవుతుంది. ఉస్మానియా బిస్కెట్ ఓ. టీ తాగుతున్నాను. సో టీ ఉస్మానియా బిస్కెట్ లో టీ తో టీఈఏ కదా. ఐ హావ్ యాపిల్ జ్యూస్. సో యాపిల్ జ్యూస్. హే హాయ్. సో టీ తాగిన తర్వాత ఏ లెటర్ ఎండ్ అయింది? ఇక్కడ యాపిల్ జ్యూస్. ఐ యామ్ హావింగ్ ఎగ్ మ్యాగీ ఫ్రమ్ AM/PM మ్యాగీ పాయింట్. 10 కంప్లీటెడ్. ఇంకా 6 నిమిషాలు ఉన్నాయి. మీరు 10 ఐటమ్స్ తిన్నారు. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతాయి. పదండి. సో 24 minutes 53 seconds కి కంప్లీట్ చేసేసారండి మీరు. మొత్తం 10 ఐటమ్స్ తిన్నారు. ఆలు బజ్జీ, ఇడ్లీ, అదేదో తిన్నారు. ఇదేంటండి? బెల్జియన్ చిప్ మాక్టైల్. బెల్జియం చిప్ మాక్టైల్ ఒకటి, లస్సీ ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి, మొయిటో ఒకటి, ఉస్మానియా బిస్కెట్, టీ తాగాను నేను, యాపిల్ జ్యూస్, ఎగ్ మ్యాగీ. కంగ్రాచులేషన్స్. సో వైరల్లీ ఫుడ్ ఈ రోజు మన ఛాలెంజ్ లో గెలిచింది మీరు. సరే ఓకే దెన్ థాంక్స్ బ్రో. స్పెషల్ గా ఈ రోజు వచ్చింది. గిఫ్ట్ వస్తుంది అన్నారు కదా వైరల్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్. యా వైరల్లీ నా మీదే గెలిచామన్న దానికంటే పెద్ద గిఫ్ట్ కావాలా వసంతి నీకు? అవును ఇవే తగ్గించుకుంటే మంచిది. అది నాకు సర్వసాధారణమైన విషయం. వాసంతి గారు మీకు గిఫ్ట్ కావాలి కదా, మొత్తం ఈ DLF లో ఎక్కడికైనా పోండి, ఏమైనా కడుపు నిండా తినండి, నేను బిల్ కడతా. మీకు ఇదే గిఫ్ట్. చూసాడుగా ఏంటి బాబన్న? అంటే మేము కడుపు నిండా ఫుడ్ పెడతాం. మాది వైరల్లీ ఫుడ్ చాలా, మాది ఫుడ్ ఛానల్ అండి. మేము ఫుడ్ గిఫ్ట్ గా ఇస్తాం. సరే ఓకే గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అర్థమైంది. స్పెషల్ గా మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నిన్ను కలిసాను ఇప్పుడు చాలా రోజుల తర్వాత. ఓకే థ్యాంక్స్. అండ్ స్పెషల్ గా పిలవంగానే ఇద్దరు వచ్చి ఇంతసేపు ఎండలో తిరుక్కుంటూ DLF లో అటు ఇటు పరిగెత్తుకుంటూ చేయడం చాలా ఇబ్బంది కూడా ఇంత క్రౌడ్ లో. బట్ ఇద్దరు చాలా స్పోర్టివ్ గా ఆడారు. అండ్ స్పెషల్ గా థ్యాంక్స్ బ్రో. అండ్ మీ ఛానల్ కి ఇంకా మంచి గ్రోత్ రావాలని, మంచి మంచి ఫుడ్ కంటెంట్స్ అందరికి చూపెట్టాలి ఆడియన్స్ కానీ మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా అదే సేమ్ మమ్మ. ఓకే సో మీకు కూడా చాలా మంది ఫాలోవర్స్ రావాలి, కోట్ల మంది ఫాలోవర్స్ రావాలి. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్ గా ఉన్న మీరు చిన్నగా సీరియల్స్, సినిమాలు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు ఫుడ్ బ్లాగర్ అవ్వాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మంది బ్రోని అడిగాను, మిమ్మల్ని అడగలేదు. నన్ను అడిగారు ఏమన్నా? అదే అడిగాను కానీ మీరు చెప్పారు. ఇన్స్పైర్ అయింది లేండి పోనీ. ఓ నెక్స్ట్ మీ పేజ్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? మనది పేజ్ చూసి ఇట్లా చెయ్యొద్దు. ఓకే సరే ఇప్పుడు చెప్పేసారా ఎందుకు ఏదనుకున్నారు? సో బేసిక్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ నా పర్సనల్ ఐడిలో పెట్టేదాన్ని అనమాట. అందరి రికమెండేషన్స్ అడిగేదాన్ని. సో అలాగే ఇంకో పేజ్ స్టార్ట్ చేస్తాను. సూపర్. చూసారు కదా, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఛానల్ ఛాలెంజెస్ తో మళ్ళీ మీ ముందుకు రావాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నారు. యా ఓకే. అండ్ నేను మీ రోహిత్ని. నేను మీ వాసంతి టేస్ట్ చూడు. మనీదీప్ హంగ్రీ ఇండియన్. అండ్ నేను రోహిత్ పాసిబిలిటీ ఫ్రమ్ వైరల్లీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై. వాహ్
గోల్డెన్ ఐటమ్స్ రస్టర్డ్ స్పూన్ లో. నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఈ ఐటమ్ ఇప్పటి వరకు టేస్ట్ చేసి ఉండరని నేను అనుకుంటున్నాను. విజయవాడ రస్టర్డ్ స్పూన్ రెస్టారెంట్ లో ఈ రోజు నా బాడీకి ఉన్న తుప్పు వదిలిపోయేలా తిన్నాను. వెచ్చగా తిన్నాను, క్రేజీ.